మలయాళంలో సంచలనం సృష్టించిన మిస్టరీ థ్రిల్లర్ ఎక్కో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. గత ఏడాది విడుదలైన కిష్కింధాకాండం టీం నుంచి వచ్చిన సినిమా. ఇంకా స్టోరీలోకి వెళ్తే, కేరళలోని కాటుకున్ను అనే దట్టమైన అడవి ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. కురియాచన్ అనే ఒక రహస్యమైన డాగ్ బ్రీడర్, అంటే కుక్కల సంరక్షకుడు, గత 5 ఏళ్లుగా కనిపించకుండా పోతాడు. అతనికోసం పోలీసులు, శత్రువులు మరియు పాత స్నేహితులు రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. కురియాచన్ భార్య మ్లాతీ చేదతి, ఆమెకు సహాయకుడిగా ఉండే పీయూస్, సందీప్ ఆ అడవిలోని ఎస్టేట్లో ఒంటరిగా ఉంటూ కొన్ని రహస్యాలను కాపాడుతుంటారు. అసలు కురియాచన్ ఏమయ్యాడు? ఆ అడవిలో ఉన్న రహస్యాలేంటి అనేదే ఈ చిత్రం. ప్లస్ పాయింట్స్: మేకింగ్ విజువల్స్. అడవి నేపథ్యంలో తీసిన విజువల్స్ చాలా సహజంగా, గ్రిప్పింగ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. మ్యూజిక్: ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో ఉత్కంఠను పెంచుతుంది. నటన: పీయూస్ పాత్రలో సందీప్ అద్భుతమైన నటన కనబరిచాడు. వినీత్, నరైన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. యానిమల్ థ్రిల్లర్. సినిమాలో కుక్కలను ఉపయోగించిన తీరు, వాటి చుట్టూ అల్లిన కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్: స్లో పేస్. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది కొంచెం బోర్ కొట్టవచ్చు. కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే. కథలో చాలా లేయర్స్ ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకులకు కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ కలగవచ్చు. ఫైనల్గా, మీరు కిష్కింధాకాండం వంటి స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడేవారైతే ఎక్కో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకునేవారికి ఇది మంచి చాయిస్.